నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న వేళ యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత మార్కెట్లో ఆగస్టు 21న బుకింగ్స్ ప్రారంభం కానుంటే పాన్ ఇండియా వ్యాప్తంగా యాష్ క్రేజ్ ఎంతవరకు ఉందనే అంశంపై టాలీవుడ్ కన్నడ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. ఈ వివాదం వసూళ్లపై పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. కేజీఎఫ్ సిరీస్తో దేశవ్యాప్తంగా అపారమైన క్రేజ్, సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఆ తర్వాత నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. భారతదేశంలో ఆగస్టు 21 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభం కానుండగా ఇప్పటికే ఓవర్సీస్, ముఖ్యంగా అమెరికా మార్కెట్లో ప్రీ సేల్స్ రూపంలో బుకింగ్స్ షురూ అయ్యాయి. అయితే ప్రీమియర్కు కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ యుఎస్ అడ్వాన్స్డ్ సేల్స్ అత్యంత మందకొడిగా సాగుతూ ఉండడం సినీ వర్గాలను, ముఖ్యంగా ఎస్ అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 18 నాటికి అమెరికాలో టాక్సిక్ ప్రీమియర్ బుకింగ్స్ కేవలం $121,258, అంటే సుమారు ₹1,00,00,000 మాత్రమే వసూలు చేశాయి. ఇప్పటి వరకు 5,550 టికెట్లు మాత్రమే అమ్ముడవగా రోజుకు దాదాపు 10,000 టికెట్ల చొప్పున మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్టు, విపరీతమైన హైప్తో వస్తున్న ఇటువంటి పాన్ ఇండియా సినిమాకు విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ స్థాయిలో నెమ్మదిగా బుకింగ్స్ సాగడం ట్రేడ్ విశ్లేషకుల్లో సందేహాలను రేకెత్తిస్తుంది. ఈ బుకింగ్ నెంబర్లు సోషల్ మీడియా వేదికగా మరొక పెద్ద వివాదానికి, ఫ్యాన్ వార్కు కారణమయ్యాయి. ఇటీవల ప్రముఖ జర్నలిస్ట్ రజిత్ శర్మ నిర్వహించిన ఆప్కి అదాలత్ ఇంటర్వ్యూలో యష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రజిత్ శర్మ ప్రశ్నిస్తూ అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి టాలీవుడ్ స్టార్స్కు సాధ్యం కాని పాన్ ఇండియా ఇమేజ్ మీకు మాత్రమే ఎలా లభించింది అని అడిగారు. దీనికి యష్ అత్యంత దౌత్యపరంగా, పద్ధతిగా సమాధానం ఇచ్చినప్పటికీ ఆ ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్ టాలీవుడ్, చందనసీమ అభిమానుల మధ్య రచ్చలేపాయి. ఇప్పుడు టాక్సిక్ యుఎస్ అడ్వాన్స్డ్ సేల్స్ తక్కువగా ఉండడంతో టాలీవుడ్ అభిమానులు సోషల్ మీడియాలో యష్ పాన్ ఇండియా స్టార్డంపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ప్రభాస్, షారూక్ ఖాన్, అల్లు అర్జున్ నటించిన సినిమాలు విడుదలైనప్పుడు పెద్దగా హైప్ లేని చిత్రాలకు కూడా అమెరికాలో మైండ్ బ్లాకింగ్ అడ్వాన్స్డ్ బుకింగ్స్ వచ్చాయని టాలీవుడ్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. కానీ యష్ను దేశంలోనే అతిపెద్ద పాన్ ఇండియా సూపర్ స్టార్గా ప్రాజెక్ట్ చేస్తున్నప్పటికీ అందుకు తగ్గట్లుగా వసూళ్లు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్ పొందిన విజయాన్ని కొంతమంది లాటరీ లేదా ఒకసారి మాత్రమే జరిగే మ్యాజిక్ అని వ్యాఖ్యానిస్తూ ఉండగా, టాక్సిక్ సినిమాతోనే యష్ అసలు మార్కెట్ స్టామినా ఎంత ఉందనేది బయటపడుతుందని విమర్శలు చేస్తున్నారు. అయితే సినీ రంగానికి సంబంధించి ఇప్పుడే ఒక ఆఖరి ముగింపునకు రావడం తొందరపాటే అవుతుంది. టాక్సిక్ విడుదల కావడానికి ఇంకా రోజుల సమయం ఉంది. సినిమా ట్రైలర్, మాస్ ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తర్వాత యుఎస్ అడ్వాన్స్డ్ సేల్స్ అమాంతం పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉందని యష్ మద్దతుదారులు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆగస్టు 21న భారతదేశంలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత రాబోయే రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది? యష్ తన బాక్సాఫీస్ సత్తాతో ఈ విమర్శకుల నోళ్లు మోయిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.